హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలమ్మ మీడియా. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే అనంతపురం హండేరాజుల చరిత్ర 13వ భాగంలో తన సొంత రాజనగరిలోనే హత్యకు గురైన అనంతపురం రామప్ప నాయుడు కుమారుడైన సిద్ధరామప్ప నాయుడు చరిత్ర తెలుసుకుందాం. అనంతపురం రామప్ప నాయుడి నగరికి అతిథిగా వచ్చిన బళ్ళారి రామప్ప నాయుడు కుట్ర చేసి అనంతపురం రామప్ప నాయుడిని హత్య చేసి అతని రాజ్యంలో రాప్తాడు, కొత్త చెరువు, బుక్కపట్నం మినహా మిగిలిన రాజ్యమంతయు తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బళ్ళారి రామప్ప నాయుడు బళ్ళారిలో ఉన్న అనంతపురం రామప్ప నాయుని కుమారుడైన సిద్ధరామప్ప నాయుడిని మరియు అల్లుడైన కరిహులి బసప్పను కలిపి ఇరువురి ఒక్కొక్క కాలు కలిపి ఒకే సంఖ్యలో వేసి బళ్ళారి కొండ మీద చెరసాలలో పెట్టి పహారా ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశిస్తూ బళ్ళారికి సమాచారాన్ని పంపించాడు. అనంతపురం రాజనగరులో హత్యకు గురి కాబడిన అనంతపురం రామప్ప నాయుడి భార్యలను మరియు ఆడపిల్లలను వదిలి మగవారందరి తలలు నరికించి చంపించాడు. ఆ తరువాత రాజనగరిలో ఖజానాలో ఉన్న మొత్తం ధనాన్ని, ఆయుధాలను, విలువైన సామానులను బళ్ళారికి పంపించి అక్కడ రామచంద్ర నాయకుడు, కురుగోడు సూరప్ప, జగ్గు మల్లప్ప, తురక జుంజుబాయిలను తన తరఫున అధికారులుగా నియమించి తాను సిద్ధరామేశ్వర దేవునితో సహా తీసుకొని చతురంగ బల సమేతుడై బళ్ళారికి చేరాడు. ఈ సంఘటన జరిగిన 4 నెలల తరువాత తన బందీలుగా ఉన్న అనంతపురం రామప్ప నాయుడు కుమారుడు సిద్ధరామప్ప నాయుడిని మరియు అల్లుడైన కరిబసప్పను రేపు ఉదయం ఉరి తీయవలసిందిగా బళ్ళారి రామప్ప నాయుడు ఆదేశించాడు. ఆ రాత్రి బందీగా ఉన్న కరిబసప్ప చివరి ప్రయత్నంగా కాపలాదారుగా ఉన్న చౌకీ పహారా వారితో తెల్లవారితే తమ ఇరువురి ప్రాణాలు తీసుకుంటున్నారు కనుక మమ్మల్ని చెర నుండి వదిలివేసి మా ప్రాణాలు కాపాడిన ఎడల మేము మా సంస్థానము పాలన చేసినన్నాళ్ళు దీపము పెట్టి మిమ్మలను తలుస్తూ ఉంటామని దీనంగా ప్రాధేయపడ్డారు. వారి మాటలకు పహారా ఉన్న వారి మనసు కరిగి వారిపై దయ కలిగి వారి కాళ్లకు ఉన్న సంకెళ్ళు విరగ్గొట్టారు. సిద్ధరామప్పను బసప్ప గారు వీపునకు కట్టుకొని పహారా ఉన్న సైనికులు దారి చూపుతూ రాగా దొంగ మార్గాన నాగల చెరువు బయలకు వచ్చినారు. అంతటా పహారా వాండ్లు బసప్ప గారికి హీరే హాల్కు వెళ్లే మార్గము చూపించి శీఘ్రముగా వెళ్ళిపోండి అని చెప్పి తాము ఊళ్ళోకి పోయి తమ తమ కుటుంబాలతో సహా బళ్ళారి విడిచి వేరే మార్గాన వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి సిద్ధరామప్ప నాయుడు, బసప్ప గారు హీరేహాల్ మజరా హరదాళ్ళు అనే గ్రామం ముందర ఉన్న పొలంలోకి చేరారు. బసప్ప గారు, సిద్ధరామప్ప గారు చాలా రోజులు చెరలో ఉన్నందున వారికి అన్నపానాదులు లేనందున నడిచే శక్తి లేక నీరసపడి సిద్ధరామప్ప నాయుడు బసప్ప గారితో శత్రువులు వచ్చి పట్టుకుపోతే పోని, ఆకలిగా ఉంది, నేను నడవలేను అని చెప్పి చెట్టు కింద కూర్చుండిపోయాడు. వీరు ఉన్న చోటికి హీరేహాలు 2 పరుగుల దూరంలోనే ఉన్నది. కదలలేని స్థితిలో ఉన్న తాము తిరిగి శత్రువుల చేతికి చిక్కే దుస్థితి ఏర్పడిందని బసప్ప గారు చింతించసాగారు. అదే సమయంలో దైవకృప వల్ల ఆ హీరేహాళ్ళు నుంచి బలిజ గృహస్థురెడ్డి ఆ పొలిమేరన కొర్రచేను కోసి కుప్ప వేసి దాన్ని తొక్కించి గింజల రూపంలో చేయవలనని పశువులను, మనుష్యులను, చద్ది కడవలను ఉదకము తీసుకొని పోతూ సంకెళ్లతో చెట్టు కింద కూర్చున్న వారిని చూసి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు అని అడిగాను. బసప్ప గారు తమ పూర్వోత్తరం యావత్తు ఆ రెడ్డికి చెప్పి ఇప్పుడు తమకు అన్నోదకాలు ఏర్పాటు చేసి మమ్మలను ఎవరూ చూడకుండా కాపాడితే మాకు ప్రాణదానము చేసిన పుణ్యము మీకు వస్తుంది అని చెప్పగా వారి దీనస్థితిని చూసిన బలిజిరెడ్డి గారికి దయ వచ్చి భయపడవద్దని నమ్మకం చెప్పి ఆ సిద్ధరామప్పను తమ ఎద్దు మీద కూర్చుండబెట్టి ఈ బసప్పను వెంటబెట్టుకొని తన చేని కళ్ళంలోకి తోడకవచ్చి
శీఘ్రముగా తమ దగ్గర ఉన్న చద్ది అన్నం వీరికి పెట్టించి కొర్రగడ్డిలో వీరిని దాచిపెట్టెను. ఈ విషయం ఇలా ఉండగా బళ్ళారి కొండ మీద చౌకీ పహారాల మీద ఉన్న బండ్రోతుల గురికాడు వచ్చి పహార స్థలమందు చూడగా చౌకీ పహారా ఉన్న తమ సైనికులు మరియు బేడీ వేసి ఉన్న సిద్ధరామప్ప బసప్ప వీరిద్దరూ లేనందున ఒక గడియ ఆ కొండంతా వెతికి పారిపోయిరని నిశ్చయం చేసుకొని దిగివచ్చి ఈ వర్తమానమును బళ్ళారి రామప్ప నాయన వారితో చెప్పారు. అతను మిక్కిలి ఉగ్రరూపుడై తన సైన్యాన్ని పిలిపించి వారికి గుర్రాలిచ్చి 4 దిక్కులా చుట్టూ 3 పరుగులలోగా ఎక్కడ ఉన్నా బంధించి పట్టుకురమ్మని ఆదేశించాడు. రాజు ఆదేశాల మేరకు గుర్రాలపై సైనికులు నలువైపులా వెదుకుతూ ఉండగా ఈ కొర్రచేను దగ్గర జనం గుంపుగా ఉన్నది చూసి గుర్రాలపై వచ్చిన 4 సైనికులు వారిని విచారించగా అక్కడ గుంపులో ఉన్నవారు, మేము ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు 2 మగవారు కుడతాని మార్గాన పోతూ ఉండగా చాలా దూరం నుండి చూశామని, తిరుగా ఎవరు ఆ మార్గాన రాలేదు అని ఆ రెడ్డి మొదలైన వారు చెప్పిరి. అది విని కుడతాన మార్గాన ఆ 4 సైనికులు వెతకడానికి వెళ్ళారు. ఆ సైనికులకు సిద్ధరామప్ప నాయుడు మరియు బసప్ప గారు కనిపించకపోవడంతో తిరిగి బళ్ళారికి వెళ్ళి రామప్ప నాయన వారితో వారు ఎక్కడా కనపడలేదని చెప్పారు. చేచిక్కిన వారు తప్పించుకుపోయిరి. వారికి దైవబలం సహాయమైందని ముందు ఏం కాబోతుందో అని చింతించసాగాడు. ఇది ఇలా ఉండగా ఆ హీరేహాళ్ళు రెడ్డి సాయంకాలమైన పిమ్మట కొర్రగడ్డిలో ఉన్న బసప్పను మరియు సిద్ధరామప్ప నాయుణ్ణి వెలుపలికి తీసి తమ ఇంటికి వెంటబెట్టుకుని పోయి స్నానము చేయించి తన ఇంట కలిగిన భోజనము పెట్టి కమ్మరివాణ్ణి పిలిపించి బసప్ప కాళ్లకు ఉన్న బేడీ విరగొట్టించి తమ గ్రామంలో ఇంకా కొంత జనాన్ని పిలుచుకొని 2 ఎద్దుల మీద వీరిద్దరిని కూర్చుండబెట్టుకుని పెద్ద గుంపుగా హీరేహాళ్ళకు తోడుకుపోయి మురారావు తాలూకు అయిన అమీన్ శివప్ప గారితో ఈ యావత్ వర్తమానము చెప్పి వారికి వీరిని స్వాధీనము చేసి తమ పల్లెకు చేరుకున్నారు. ఆ పిమ్మట శివప్ప గారు వీరిద్దరిని విచారించి, మీరు ఎవరు, మీ తండ్రి గారి పేరేమిటి అని అడగగా శివప్ప గారితో, నేను అనంతపురం రామప్ప నాయుడు కుమారుడనని, నా పేరు సిద్ధరామప్ప నాయుడు అని తెలుపుతూ తన ప్రక్కన ఉన్న వ్యక్తిని చూపి ఇతను నా బావమరిది అయిన బసప్ప అని తెలిపాడు. అలాగే తమ తండ్రి గారి హత్యతో పాటు జరిగిన వృత్తాంతమంతా వారికి తెలపగా శివప్ప గారు ఇంతకుముందే వీరికి సంబంధించిన విషయాలన్నీ తెలిసి ఉన్నందున చాలా తాపత్రయపడి, ఇంతవరకు మీరు పడిన కష్టాలు చాలు, ఇక నుండి మీరు ఎలాంటి చింత చేయవద్దు, మీకు మంచి కాలం వచ్చినదని ధైర్యం చెప్పి మీ భోజనాలకు బలిజవాని ఇంటికి సామగ్రి పంపించామని తెలపగా వారు, మేము ఇప్పుడే ఆ గ్రామం గౌని ఇంట్లో భోజనం చేసుకొని వచ్చినాము, మాకు ఆకలిగా లేదని చెప్పారు. ఆ మాట విన్న శివప్ప వారికి పడుకోవడానికి తన ఇంటి ముందర హజారంలో తన దగ్గర పరుపులు పరిచే వారిని పిలిపించి 2 పరుపులు వేసి వారు పడుకున్న తర్వాత రండి అని చెప్పాడు. అలాగే హజారంలో వీరికి కాపలాగా ఉన్నవారికి బహు పరామరికగా ఉండని ఆజ్ఞ చేసి వీరిద్దరికీ తాంబూలాదులు ఇచ్చి సుఖముగా నిద్రపోండని సెలవిచ్చి తాను పడుకోవడానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు శివప్ప గారు వీరిని పిలిపించి కోటలో ఒక బలిజవాని ఇల్లు ఏర్పాటు చేసి తమ సంబంధమైన మనిషిని వీరికి సహాయంగా ఏర్పాటు చేసి వారి భోజనాదులకు కావలసిన సరుకులు తెప్పించుకొని ఆ ఖర్చును తన లెక్కలో వ్రాయమని ఆదేశించాడు. అలాగే చురకుణ్ణి పిలిపించి ఆయుష్కర్మ చేయించి మంగళ స్నానం చేయించి వీరికి తగిన వస్త్రాదులు ఇచ్చి ప్రేమగా చూసుకోసాగాడు. తరువాత శివప్ప గారు తమ రాజుగారు అయిన మురారి రాయని వారు చిరతనాపల్లి యుద్ధము మీద పోయి ఉండగా ఈ యావత్ వర్తమానము విశదంగా వ్రాసి మీరు ఏ విధంగా ఆదేశిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను అని తెలుపుతూ
లేఖ రాసి పంపించాడు. ఆ లేఖ చదువుకున్న మురారి రాయని వారు భారమైన హృదయంతో, ఈ హండేవారి సంస్థానము బహుదినాలది, దీనికి విపత్తు ఈలాగున దైవము తేరాదు అని బహుతాపత్రయపడి వెంటనే శివప్ప గారికి బదురు ఉత్తరం రాశాడు. అందులో ఈ ఉత్తరము కుడితిని జంటంగి రాయని వారి చేత పంపించుతున్నాము. అతడును నీవును వారు ఏ ఏ విషయాల గూర్చి ఏమి సహాయము ఇమ్మంటున్నారో అవి మీ ఉభయుల చేతను అయినంత వరకు చేయండి. మీకు సాధ్యము కానిది మాకు వ్రాసి పంపిస్తే దానికి సంబంధించిన యావత్తు బాధ్యత తీసుకుంటున్నాము అని తెలుపుతూ శివన్న గారికి ఉత్తరం పంపించాడు. ఈ విధంగా ఒక నెల జరిగిన పిమ్మట ఒకరోజు బసప్ప గారు అమీన్ శివప్ప గారి దగ్గరికి పోయి, మేము ఈ విధంగా కూర్చుంటే ముందు కార్యాలు సాగవని తెలుపుతూ, సిద్ధరామప్ప నాయని వారిని ఇక్కడే ఉంచుకొని నాకు తగిన సహాయం చేసి సెలవు ఇస్తే మీ పేర కార్యనిర్వాహము చేసుకొని మీకు కీర్తి తెస్తున్నానని చెప్పుకోగా, శివప్ప గారు నమస్కరించి దొరవారైన సిద్ధరామప్ప నాయుడిని తన వద్దే ఉంచుకుంటానని తెలుపుతూ ఈ బసప్ప గారికి ఒక గుర్రము, తగిన ఆయుధమును, వస్త్రములను, కొంత రూకలను ఇచ్చి వెంట సైన్యాన్ని కూడా ఇచ్చి పంపించారు. అక్కడి నుండి బయలుదేరిన బసప్ప గారు చిత్రకల్లు, పెద్దపాళెం సంస్థానాలకు పోయి కొంతమంది సహాయం తీసుకొని బళ్ళారి వారి ఆధీనంలో లేని రాప్తాడు గ్రామానికి వచ్చి చేరారు. రాప్తాడులో మేకల చిన్నయ్య అనే గురికానికి పూర్వము అనంతపురం రాంపనాయని వారు కుమారపట్టం ఇచ్చి ఉన్నందున ఆ అభిధానంతో అతను బసప్ప నాయుడికి ఎదురుగా వచ్చి పాదాభివందనం చేసి, దేవుని దయవలన మీరు వెలుపలికి వచ్చి ఇక్కడికి చేరుకున్నారని తెలుపుతూ మొట్టమొదట బుక్కపట్నము, కొత్త చెరువు, మరూరు, ముక్తాపురం మొదలైన దేశస్థులకు తన పేర మేకల చిన్నయ్య ఉత్తరాలు వ్రాయించి పంపించాడు. వారు అవి చూసుకొని మన పూర్వపు ధరలు వచ్చిరని బహు సంతోషపడి కానుకలు తీసుకొని సైన్యంతో పాటు రాప్తాడుకు వచ్చి బసప్ప గారిని కలిశారు. తర్వాత గతంలో అనంతపురంలో ఉన్న బయ్యన్న గారి అనంతయ్య అనే వర్తకుడు తాడిమరి రాజ్యంలో చీయదుర్గం అనే గ్రామంలో చేరుకున్నాడు గనుక అతని పేర కాగిత పత్రములు రాయించి మేకల చిన్నయ్య పంపించాడు. ఆ ఉత్తరం చదువుకున్న అనంతయ్య చాలా సంతోషించి తక్షణం బయలుదేరి రాప్తాడు చేరుకొని బసప్ప గారి దర్శనం చేసుకున్నాడు. ఆ బసప్ప గారు తమ సుఖదుఖములు ఆది నుంచి నడిచిన వర్తమానం యావత్తు చెప్పుకోగా, అనంతయ్య గారు బహు కష్టపడి వచ్చినారు, మీరు ఇక మీదట దేనికి మీరు చింత చేయవలసిన పని లేదు, నా చేత అయినంతలో ద్రవ్యము ఖర్చులకు సానుకూలం చేస్తున్నాను అని తెలుపుతూ, మీరు రాజకార్యమునకు ముందు ఎలాగున ప్రయత్నం చేయవలనో అలా చేయండి అని ఆ బసప్ప గారికి అప్పన తీసుకొని ఈ అనంతయ్య రాప్తాటి పేటలోనికి వచ్చి భోజనం చేసి పడుకొండెను. ఆ మర్నాడు బసప్ప గారు ఈ అనంతయ్య చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని రాప్తాటిలో ఉన్న మేకల చిన్నయ్యను పిలిపించి అతనితో, కోమటి బయ్యన్న గారి అనంతయ్య ఇక్కడికి వచ్చిన వారికి భత్య ఖర్చులకు ఇస్తున్నాడు. ఈ వచ్చిన బుక్కపట్నం, కొత్త చెరువు, మరూరు, ముక్తాపురం, గొందిరెడ్డిపల్లి మొదలైన వారి కానుకలు తీసుకొని సైన్యముతో వచ్చిన వారికి భత్య ఖర్చులకు ఇప్పించి మందిని కూర్చేది అని చెప్పి ఆ వచ్చిన గ్రామస్తులను మందిని సహా అతని వశం చేసి తాను వేమలకు పోయి కుమారనాయుని దర్శనం చేసుకొని అతని వద్ద నుండి కొంత సైన్యం తీసుకొని 10 రోజులలో వస్తానని, నీవు మందితో కూడా రాప్తాటును అతి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి పంపాను. మనం చర్చించుకుంటున్న ఈ సిద్ధరామప్ప చరిత్రను తరువాత భాగమైన అనంతపురం హండేరాజుల చరిత్ర 14వ భాగంలో తెలుసుకుందాం.